డాక్టర్‌గా ఉన్నప్పుడు నా మంత్లీ వచ్చే సాలరీ తోటి నా ఈఎంఐ కట్టుకుంటున్నా, వెహికల్‌కి అది ఇది అన్నారు. ఆల్మోస్ట్ జాబ్ రిజైన్ చేశారు డాక్టర్‌గా. ప్రస్తుతం ఎంపీగా అయ్యారు. ఇప్పుడు సాలరీ ఆల్మోస్ట్ 2,50,000 ఉంటుంది అనుకుంటున్నా. అంటే అలవెన్స్ ఓవరాల్ అలవెన్స్ కలిపి నేను చెప్పేది. సాలరీ ఓకే వదిలేసేయండి. ఓవరాల్ అలవెన్స్ కలిపి 2,50,000 చిల్లర ఆల్మోస్ట్ ఒక ఎంపీకి అలవెన్స్‌తో సహా వస్తాయి. అటు మన ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, ఇటు వరంగల్లో కానీ. ఈ అమౌంట్ ఇప్పుడు అంటే ఈఎంఐ ఎంత ఉండే ఇంతకుముందు మీది వెహికల్ ఈఎంఐ 39,000 ఆల్మోస్ట్. ఇప్పుడు కారు గవర్నమెంట్ ఇస్తుంది మీకు వెహికల్. మీకు చెప్తాను యోగి, నేను ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ అనేది. ఇప్పుడు నాకు తెలిసి 2.5 కూడా వస్తే రావు, 2 వరకు రావచ్చేమో. అక్కడ ఒక ఢిల్లీలో ఒక ఇల్లు మెయింటైన్ చేయాలి. అక్కడ విచిత్రం ఏంటంటే మనం 4 నెలలు ఉన్నామా, అక్కడ 3 నెలలు ఉన్నామా అనవసరం వాళ్ళకి. సంవత్సరం అంతా కూడా డ్రైవర్కి పే చేయాలి, కుక్కి పే చేయాలి, హౌస్ క్లీనింగ్కి పే చేయాలి. ఈ 3 అక్కడ ఒక పిఏ ఉంటాడు, మళ్ళీ ఇక్కడ అదే సేమ్ సీన్. సో ఈ విధంగా రావడం కంటే పోవడమే ఎక్కువ ఉంటుంది మనకి. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళినారు కదా, అంటే ఢిల్లీకి వెళ్ళినప్పుడు అంటే మామూలుగా నాన్నతో ఉన్నప్పుడు ఏదైనా టూర్లు గట్లా వేసేదేమో సమ్మర్ హాలిడేస్లో సంథింగ్, మీరు చదువుకునే టైంలో కానీ యాజ్ ఎ డ్యూటీ టైంలో ఫ్యామిలీ వెకేషన్ అట్లా ఉండొచ్చు. ఇప్పుడు అంటే పొలిటికల్ లీడర్గా ఢిల్లీకి వెళ్ళినప్పుడు నాన్నతో ఎట్లా అనిపించింది? ఎప్పుడు ఎంపీగా గెలిచినాక? నేను నాన్నతో ఇంకా వెళ్ళలేదు. నేను ఒక్కదాన్నే వెళ్ళాను, మా పిఏ ఉన్న మా కజిన్ తోటి, మా ఫ్యామిలీ తోటి వెళ్ళాను మీటింగ్కి. నాన్నగారితో ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నా. కమింగ్ సూన్ కావ్య గారి ప్రమాణ స్వీకారం ఎలా ఉండబోతుంది? ఆ రోజు ఫస్ట్ మీరు చెప్పాను, మనకి లాంగ్వేజెస్ అడిగారు, నాకు ఎందుకో తెలుగులోనే చేయాలని చెప్పి తెలుగులో చెప్తాను వద్దు అని చెప్పి అక్కడ ఇచ్చేసి వచ్చినాను. సో అది ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసిన ఒక అద్భుతమైన విషయం అది. సో డెఫినెట్గా హ్యాపీగానే ఉంది. కానీ ఒకటి ఏంటంటే ఎక్కువ మంది నిల్వ చేయట్లేదు, అంతే ప్రాబ్లం. ఓకే, మొత్తానికైతే ఎంపీగా మా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు, కార్యకర్తలు కానీ నాయకులు కానీ. జస్ట్ అట్లీస్ట్ వచ్చి పార్లమెంట్ ముందైనా ఫోటో దిగుతామని చెప్పి ఉద్దేశంలో ఉన్నారు. కానీ వాళ్ళని ఏమంటారు దఫల వారీగా తీసుకెళ్తా. ఇప్పటికైతే ఒక 5 మెంబర్స్ని ఎల్లో చేస్తారంట. పార్లమెంట్లో వాయిస్ ఎలా ఉండబోతుంది కడియం కావ్య? మా నాన్నగారు ఒక 1 ఇయర్ చేస్తున్నారు, ఎంపీగా చేసినప్పుడు 20 సార్లు ప్రశ్నలు అడిగారంట ఆ 1 ఇయర్లోనే. స్పీకర్ గారు కూడా తనని పేరుతోటి పిలిచి అంత గుర్తింపు తెచ్చుకున్నారు. కాబట్టి తన గైడెన్స్లో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తారు మా నాన్న. ఎట్లా మాట్లాడాలి, ఏ పాయింట్స్ విషయంలో, అంటే ఏ విషయాల మీద మాట్లాడాలి అనే దాని మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఒక క్విక్ లెర్నర్ని కూడా. ఎక్కువ సార్లనే మన ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే స్టార్టింగ్ పొలిటికల్గా వచ్చినప్పుడు నేను లెర్నింగ్ అని నా ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు అనుకుంటా మ్యాథ్స్. మీరు తర్వాత ఆల్మోస్ట్ గెలిచారు, ఇప్పుడు ఎంపీ అయ్యారు. మీరు లెర్నింగ్ లాగైతే లెర్నర్ లాగా అయితే లేదండి. అంటే ఆ నాన్న నుంచి వచ్చిన రక్తమో మరి ఏమో తెలియదు. ఆల్మోస్ట్ అయితే మీరు సీనియర్ లెక్కనే బయట అందరు పంచులు ఇచ్చుకుంటున్నారు ఇప్పటివరకు. ఓకే, ఓవరాల్గా ఫాదర్స్ డే సందర్భంగా నాన్నగారికి ఏం చెప్తారు? నాన్నగారికి నన్ను ఒక స్థాయిలో నిల్చోబెట్టినారు. ఇప్పుడు ఒక గెలుపుతోటే నా కెరీర్ ప్రారంభమైంది. ప్రజలకు సేవ చేయాలన్న నా కోరిక తన ద్వారానే నెరవేరింది. తన రాజకీయ జీవితాన్ని నా కోసం పణంగా పెట్టి ఎంతమంది మాట్లాడినా కూడా అది ఒక గర్లా శంకరుడు అంటారు కదా, అట్లా గొంతులోనే దిగమింగుకొని ఆ బాధలన్నీ, ఆ అవమానాలన్నీ కూడా నా కోసము తను పూర్తి స్థాయిలో ఒక తండ్రిగా, ఒక నేతగా, సీనియర్ నాయకుడిగా ఎంతో కష్టపడి నన్ను గెలిపించినారు. కాబట్టి ఫస్ట్ ఆయన పేరు నిలబెడతాను ఖచ్చితంగా. ప్లస్ తను ఎట్లాగైతే నీతిమంతమైన పాలన అందించాడో అదేవిధంగా నేను కూడా క్లీన్గా నా కెరీర్ ఉండే విధంగా నేను మలుచుకుంటాను. అదే మా నాన్నగారికి నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని నేను భావిస్తున్నాను. ఎక్కడికి పోయినా కడియం శ్రీహరి కూతురు కాకుండా కడియం కావ్య వాళ్ళ ఫాదర్ కడియం శ్రీహరి అనిపించే విధంగా నేను పనిచేస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.